నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రీసెంట్గా వి ప్రకాష్ గారితో ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో విజయశాంతి తెలంగాణలో ఎక్కడ ఏంది అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాని కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. అసలు కేసీఆర్దే తెలంగాణ కాదు, ఆయనది శ్రీకాకుళం, ఆంధ్ర అయినా కేసీఆర్ అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టారు. వి ప్రకాష్ గారు మన ముందున్నారు. సార్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. నిజంగా కేసీఆర్ గారు శ్రీకాకుళం అనేది తెలంగాణ ఉద్యమం టైంలో కూడా వచ్చింది. ఆయన ఆంధ్ర అయినా శ్రీకాకుళం, అరే తప్పేం కాదు, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆయనది శ్రీకాకుళము అని చెప్పి కామెంట్స్ కూడా ఇప్పుడు శ్రీకాకుళం కేసీఆర్ది అని చెప్పి అంటున్నారు. మీకు తెలిసిన కేసీఆర్ అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్? కేసీఆరే కాదు, కేసీఆర్కు వెనుకున్న 7 తరాలు వాళ్ళు ఎన్నడూ శ్రీకాకుళం చూడలేదు, వాళ్ళు ఎన్నడూ శ్రీకాకుళంలో ఉండలేదు. ఎందుకు వచ్చింది మళ్ళీ మాట, ఎందుకు వస్తుంది? అక్కడ కల్వకుంట్లో ఉన్నారు. ఓ శ్రీకాకుళంలో. మా ఒకసారి జనగామ పోతున్నా నేను. ఓకే. ఒక రైతు రోడ్డు మీదకి వచ్చి కారు ఆపాడు. కారు ఆపితే సరే పెద్ద మనిషి కదా, ఏజ్డ్ ఉన్నాడు రైతు, ఆ కారు ఆపుతున్నాడు అని చెప్పి ఆగినాం. ఎక్కడ పోవాలంటే ఇట్లా జనగాంలో వదిలిపెట్టండి నన్ను, నడవలేకపోతున్నా అంటే డబ్బులు లేవు ఆయన దగ్గర ఎక్కువ. సరే కూర్చోబెట్టుకున్నాం. ఎక్కడ పెద్ద మనిషి మీద అని అడిగినాం. మా శ్రీకాకుళం అన్నాడు. యాస కూడా అట్లే ఉంది. ఏం పేరు నీ పేరు అన్నా అంటే నా పేరు కల్వకుంట్ల సీతారామరావు ఏదో పేరు చెప్పాడు. ఇదేంటి సార్ కల్వకుంట్ల అంటున్నావు, మీకు దగ్గర కల్వకుంట్లో ఉన్నారా అంటే ఉన్నారు అన్నాడు. ఏం క్యాస్ట్ అన్నా, ఎందుకంటే ఇంటి పేరు మా వీరమల్ల క్యాస్ట్లో గౌడ్స్ చాలామంది ఉంటారు, మేము మున్నూరు కాపు. అట్లని అడిగితే వెల్మాస్ అన్నారు. కళింగ వెల్మ అనే ఏదో అన్నాడు. కొప్పుల వెల్మ, కొప్పుల వెల్మ మేము అని అన్నాడు. వీళ్ళు కొప్పుల వెల్మలు కాదు, వెల్మల కొప్పుల వెల్మలు వేరే, ఆంధ్రలో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంటి పేరు కల్వకుంట్ల. అయితే మీకు ఇక్కడ కేసీఆర్ గారితో ఏమైనా బంధుత్వం ఉందా అంటే మాకైతే ఏం బంధుత్వం లేదు కల్వకుంట్ల వాళ్ళకు. వాళ్ళ ఇంటి పేరు కూడా కల్వకుంట్లే, కానీ మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఏమీ లేవు, రాకపోకలు కూడా లేవు, ఏ సంబంధాలు లేవు అని అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఆయన తలిగాడు ఆయన. అట్లా చాలామంది కల్వకుంట్లలో అక్కడ ఉన్నారు, వెల్మాస్ ఉన్నారు, కొప్పుల వెల్మాస్ ఉన్నారు. కాబట్టి అట్లా శ్రీకాకుళం అని చెప్పి ఎవరో పుట్టించారు వెనకట, తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టించారు. దాంతో అట్లా ప్రచారమైంది. వాస్తవంగా ఒకటి చెప్పాలి మీకు, మైగ్రేషన్ అనేది మనం ఎవరం కూడా, మన పూర్వీకులు మన తాతలు తనులు ఎవరం కూడా ఈ తెలంగాణ కాదు మనది. అంతేనా? మన ఒక 100 తరాల్లో అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల కింద లేదా 2000 సంవత్సరాల కింద మనం ఎవరం ఇక్కడ వాళ్ళం కాదు. ఇక్కడ వాళ్ళు ఎవరు అంటే ఇవాళ ఎస్టీలుగా ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుంటున్న గోండులు, తర్వాత కోయలు, వాళ్ళకు సంబంధించిన జాతులు తెలంగాణలో ఎవరైతే ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, శ్రీకాకుళంలో ఉన్న సవరలు కానీ ఇట్లాంటి వాళ్ళు, అక్కడ ఆంధ్రలో ఆ సవరలు వాళ్ళంతా జాతాపులు. గోండు కమ్యూనిటీ ఆంధ్రలో కూడా ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో, సీతారామరాజు ఉద్యమం చేసిన ప్రాంతాల్లో. మన దగ్గర కూడా ఈ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి వరంగల్ అడవుల దాకా, ఖమ్మం దాకా విస్తరించిన ప్రాంతం అంతా గోండులు కోయలు వీళ్ళు ఉంటారు. వేరే అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. మన పూర్వీకులు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ లంబాడీలు బయట నుంచి. అంటే భాష తెలుగు ఎమర్జ్ అయింది చాలా సంవత్సరాల తర్వాత, 14th సెంచరీ 15th సెంచరీ అట్లా. అంతకంటే ముందు 11th సెంచరీ. కొంత తెలంగాణ లోపల మనకు బుద్ధుని అవశేషాలు కొన్ని ఉంటాయి కదా, ఆ బౌద్ధ ప్రాంతాలు. అప్పుడు కూడా ఇది పాలి భాష ఉండే ఇక్కడ. తర్వాత మెల్లమెల్లగా దేవనాగరి లిపి ఉండే అధికార భాష. తర్వాత ఇప్పుడు పక్కనున్న గజ్వేలు ఇక్కడ శాసనాలు ఉన్నాయి, ఆ శాసనాలు తెలుగులో లేవు. ఇప్పుడు రామపుల శాస్త్రం ఉంది మా ఊరు, అది దేవనాగరి లిపిలో ఉంది, తెలుగులో లేదు. అది ఎప్పుడు కట్టారు? 1324 కంప్లీట్ అయింది. అంటే 1324లో కూడా తెలుగు ఇక్కడ లేదు, రాజభాషగా లేదు. ప్రజలలో కొంత మాండలికం మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. దానికంటే దక్కన్ భాషలన్నీ కూడా మన చెన్నై ఎగ్మూర్ లైబ్రరీలో భాషలు ఎట్లా పుట్టినాయి, ఈ ద్రవిడ భాషలు, ఈ ద్రవిడ భాషలోనే కన్నడ ఎట్లా వచ్చింది, కన్నడ తెలుగు దగ్గర సంబంధం ఉంది స్క్రిప్ట్లో. అవును సార్, మాటల్లో ఉండదు, మళ్ళీ స్క్రిప్ట్లో ఉంటుంది, అర్థమైపోతుంది. తర్వాత మలయాళం తమిళ్కు దగ్గర భాష ఉంటుంది. ఈ 4 భాషలు కూడా మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్ ఈ 4 కూడా ఏంటంటే ద్రవిడ భాష నుంచి వచ్చినాయి. సంస్కృతం, దేవనాగరి లిపి ఇదంతా ఒక క్రమంలో వచ్చిన భాషలు. అయితే ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు. చాలామంది మన ఒక 100 తరాలు వెనక్కి పోతే సరస్వతి నది తీరాలు, సరస్వతి నది అంటే ఇప్పుడు ఏదో పుష్కరాలు చేస్తున్నది కాదు, అది ఉన్నదో లేదో ఎవరు తెలియదు.
పుష్కరాల్లో స్నానం చేసేటోళ్ళు గోదావరిలో స్నానం చేస్తారు. అయితే సరస్వతి నది అనేది ఎక్కడ ఉందంటే కంప్లీట్ రాజస్థాను, బీహారు ఆ ప్రాంతాలలో సరస్వతి నది ఉండేది. అక్కడ నుంచి ఇక్కడ వలస వచ్చినారా? ఇది ఎందుకు వచ్చారంటే ఈ ఇండియాలో సివిలైజేషన్ స్టార్ట్ అయిన ప్రాంతం సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అది ఇప్పుడు పంజాబ్లో తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ అని ఉంటాయి కదా. ఈ పశ్చిమ పంజాబ్ వచ్చేసి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. లాహోర్ ఇవన్నీ ఉంటాయి కదా, అది పశ్చిమ పంజాబ్. అక్కడనే హరప్ప, మొహంజదారో అని ఈ సింధు లోయ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవి లేవు, ఇక్కడ మన ఇండియాలో లేవు. విభజన సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఆగస్టు 14 వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. హరప్ప, మొహంజదారో కూడా రెండు. అయితే అక్కడ అప్పుడు రెండు పంజాబ్లు, ఇప్పుడు పంజాబ్, పాకిస్తాన్లో పంజాబ్, మన పంజాబ్. పంజాబ్ను రెండు భాగాలు చేశారు. అటు పోయింది పంజాబ్, ఆ పంజాబ్లో వెస్ట్ పాకిస్తాన్, అటు సైడ్ ఇది ఉంటుంది సివిలైజేషన్. అయితే అక్కడ నుంచి సరస్వతి నది తీరాల వెంట మన వాళ్ళు అప్పుడు పశుపోషణే ప్రధాన వృత్తి అందరిది కూడా. ఆవులు ఉండేది, ఆవులను మేపుకుంటూ. అయితే అక్కడ రాను రాను ఏమైందంటే క్లైమేట్ చేంజ్ వల్ల 2000 సంవత్సరాలకు ముందే ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. రాజస్థాన్ ఎడారి ఉంటుంది, థార్ ఎడారి. ఈ ఎడారిలో మారిపోవడం వల్ల సరస్వతి నది కూడా ఇంకిపోయింది భూమిలోకి. నది ఇప్పుడు ఓన్లీ మ్యాప్లో కొంచెం గీత కనబడుతుంది తప్ప దాన్ని రివైవ్ చేయడానికి చాలా ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తున్నది. అంతకుముందు కూడా మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా కొంత సరస్వతి నది దాని మీద రీసెర్చ్ ఎక్కడున్నది, ఎందుకంటే అది ఒక పవిత్రమైన నది భారతదేశంలో. అది థార్ ఎడారిలో ఇంకిపోయింది, అది ఆ ఎడారిలో ఇంకిపోయింది. అక్కడ ఉష్ణోగ్రతల వల్ల, వర్షపాతం లేకపోవడం వల్ల ఈ నాగరికత కూడా ధ్వంసం అయిపోయింది, సింధులోయ నాగరికత. ఇక ఆ తర్వాత ఏమైందంటే ఆ పశుపోషణ చేసుకుంటూ వింధ్య పర్వతాలు దాటి గోదావరి నది తీరాలకు వచ్చారు. మధ్యలో నర్మదా నది ఇవన్నీ వచ్చినప్పుడు ఈ గోదావరి ప్రాంతాలలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది సెటిల్ అయిపోయినారు. అయితే అక్కడ వాళ్ళ భాష, అప్పటికి వాళ్ళ భాష తెలుగు కొంత పదజాలం ఉండేది, కొంత మరాఠీ, మహారాష్ట్ర. ఇప్పుడు ఆ భాష మూలాలు వెతికితే దొరకవు. కొన్ని తెలంగాణకు సంబంధించి కొన్ని మూలాలు దొరికినాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో నవ్య అనుకుంటా సండే వచ్చేది, అందులో ఒక లేడీ జర్నలిస్ట్, ఆమె పేరు కూడా గుర్తులేదు నాకు. ఆమె చాలా కష్టపడి ఆ మూలాలను సంపాదించింది. అక్కడికి పోయింది ఆమె. అక్కడ తెలంగాణ అని ఒక సర్నేమ్ ఉన్న జాతి ఉంటుంది, తెలంగ. ఈ తెలంగాణ త్రిలింగ దేశం కాదు ఇది. లింగాలం పుట్టక ముందే తెలంగాణ పదాలనే తెలుగు భాష ఉంది. ఈ త్రిలింగాలు అంటారు కదా, ఈ తర్వాత వక్రీకరించారు. యాక్చువల్ తెలంగాణకు సంబంధించిన కల్చరు, తెలుగు పదాలు, తెలుగు భాషలో ఉన్న కొన్ని మాటలు ఇవన్నీ కూడా ఆ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న ఈ తెలంగులు మాట్లాడేవాళ్ళు. ఈ తెలంగాణ అక్కడి నుంచి అన్ని దిక్కులకు స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళు పక్కన తెలంగాణ పెట్టుకుంటారు, నరేష్ తెలంగ్, ప్రకాష్ తెలంగ్. ఇప్పుడు మన గూగుల్లో కొడితే కొన్ని వందల పేర్లు వస్తాయి తెలంగాణకు సంబంధించినవి. ఈ తెలంగులు ఉండే ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతం అంటారు. అక్కడి నుంచి వచ్చిన ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అయ్యారు, ఈ పశుపోషణ ఇట్లాంటివి చేసుకుంటూ. ఇప్పుడు రాజస్థాన్ నుంచి లంబాడీలు ఎట్లయితే అక్కడ నుంచి పశువులను మేపుకుంటూ, ఆవులను మేపుకుంటూ అన్ని దిక్కులకు వచ్చారు. లంబాడీ జాతి వాళ్లకు ఆవుల వృత్తి ఒకటే చాలా సంవత్సరాలు, శతాబ్దాలు వృత్తిగా ఉన్నది. మిగిలిన వాళ్ళు వ్యవసాయ రంగంలో సెటిల్ అయిపోయారు. కాపులుగా ఇట్లా రకరకాల వృత్తులు, చేతి వృత్తులు, ఆ చేతి వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పాటు చేయడము. బట్ అందరిది మొదటి వృత్తి పశుపోషణే. సో అట్లా ఈ రాజులు రాకముందు కాలం నుంచి చెప్తున్నాను, ఇనుపరాతి యుగం ఆ టైం నుంచి. సో అట్లా చాలా ఇక్కడ గోండ్స్లలో, తర్వాత ఇక్కడున్న ట్రైబల్స్ ఎవరైతే కోయలు అంటే బంజారాస్ కాని ట్రైబ్స్. బంజారాస్ ఒక 78లో ఇందిరాగాంధీ వాళ్ళని బంజారాస్గా, ఎస్టీస్గా మన దగ్గర సర్టిఫికేట్ చేసింది. అంతకుముందు వాళ్ళు ట్రైబల్స్ కాదు, బీసీలు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వాళ్ళు బీసీలు. అసలు ఒరిజినల్ ఆదివాసీలు అంటే కోయ, గోండు, సీతక్క కోయ, రాథోడు లంబడ, సత్యవతి రాథోడు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఉన్నది కదా, వాళ్ళు గోండు, కోవలక్ష్మి. అట్లా ఈ జాతులు మాత్రమే. చెంచులు, ఈ రమ్య నాయకులంతా మళ్ళీ లంబడ. వీళ్ళంతా తర్వాత కాలంలో వచ్చారు. మొదటి దశలో వచ్చిన వాళ్ళు పశుపోషణ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు వీళ్ళు. తర్వాత వాళ్ళు వృత్తులు మారిపోయినాయి. లంబాడి వాళ్ళు మాత్రం చాలా సంవత్సరాల దాకా అదే వృత్తితో వాళ్ళు వచ్చారు, దేశం అంతా కూడా విస్తరించారు వాళ్ళు. అయితే ఈ తెలంగాణ భాష, తెలంగాణ జాతి అప్పటి నుంచి ఉంది, కులాలు లేక ముందు నుంచి. కాబట్టి శ్రీకాకుళం పోయినా కూడా ఈ గోదావరి నుంచి కృష్ణ మీదకి వెళ్ళి పోయింది తప్ప
అట్నుంచి ఇటు రాలేదు, అది చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను. మ్మ్. ఎవరు శ్రీకాకుళం నుంచి ఇటు రాలే, ఇటు నుంచి అటు పోయినారు. ఇటు నుంచి అడిపోయారు. ఈవెన్ ఇప్పుడు శ్రీకాకుళంలో మన కమ్మాస్ ఉంటారు, నాయుడుస్, వాళ్ళంతా కృష్ణా గోదావరి జిల్లాల నుంచి పోయిన వాళ్ళు. రాజులు ఉంటారు అక్కడ, రాజులు గోదావరి జిల్లా నుంచి పోయినలు. వృత్తులు పుట్టక ముందు నుంచి, కులాలు పుట్టక ముందు నుంచి మైగ్రేషన్ అనేది జరిగింది. మరి దీన్ని అర్థం చేసుకోవాలి. ఆదివాసీలు మరి ఇండియాలో లేరా అంటే ఉన్నారు, మూలవాసులు అంటారు, ఆదివాసులు అంటారు. వీళ్ళెవరు అంటే ట్రైబల్స్. అందుకే వాళ్ళ ప్రాంతాలలోనే అప్పటి మూలాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏటున్నారంలో ఠాకూర్ రాజారాం సింగ్ అని ఒక ఆర్కియాలజిస్ట్ ఉండే, అతను అడ్వకేటు, బట్ ఆయన ప్రవృత్తి ఈ పురాతన అవశేషాలను తవ్వి వెలికి తీయడము. ఆయన ఇంట్లో చాలా ఉన్నాయి, చనిపోయాడు. ఆయన బతుకున్నప్పుడు కూడా మాట్లాడాను. అయితే ఆ రాజారాం సింగ్ రాతి ఓపనాటి ఆనవాళ్ళను గోదావరి తీరాలలో ఏటున్నారంలో ఆయనకు దొరికినాయి. అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల కింది. అట్లా అశ్వాబాద్లో డైనోసార్ అవశేషాలు దొరికినాయి. అది మనుషులు పుట్టకముందు పుట్టింది డైనోసార్, ఆదిమానవులు పుట్టకముందు. అంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో నాగరికత కొంత ఉండేది, ఆదివాసీల ప్రాంతాలుగా. ఇప్పుడు పర్ణశాల రాముడు తిరిగిన ప్రాంతం. రాముడు ఎప్పుడు వ్యక్తి? రాముడు చరిత్ర పురుషుడు. 2000 సంవత్సరాల కంటే 2000 సంవత్సరాల కంటే ముందు, బుద్ధుని కంటే ముందు కావచ్చు కూడా ఉన్నది. ఉన్నది అప్పటి నుంచి ఇక్కడ మైగ్రేషన్ అనేది ఉంది. కానీ కేసీఆర్ మీద ఆ రకంగా అపవాదులు వేయడం దుర్మార్గం. ఆయన వాళ్ళ 7 తరాల తప్పేముంది సార్? ఆయన ఒకవేళ శ్రీకాకుళమే అనుకోండి కేసీఆర్, అది అబద్ధాలను ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకు తప్పేముందంటారా? తప్పని కాదు, ఎక్కడోళ్ళైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఉండకూడదని లేదు కదా సార్. ఎక్కడోళ్ళు ఎక్కడైనా ఉండు. ఇప్పుడు తల్లి తెలంగాణ పార్టీ అధినేత విజయశాంతి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయితే మనం ఒప్పుకోలేదు. ఆమె ఇక్కడ పుట్టలేదు, ఆమెది ఇక్కడిది కాదు, ఇదివరకే చెప్పాను నేను. మరి ఆమె ఒప్పుకున్నామా లేదా ఆమెను? కానీ దాంట్లో కూడా కామెంట్స్ వచ్చినాయి. మరి అప్పుడు కేసీఆర్కి సపోర్ట్గా ఉన్నప్పుడు, పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడలే మీరు అని కూడా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు ఈ ప్రశ్న ఎవరు అడగలేదు, అడిగితే అప్పుడే చెప్పేవాళ్ళం కదా. వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే టీఆర్ఎస్లోకి ఈమె రాకముందే ఇన్నయ్య గారిని ఎంబడి పెట్టుకొని రామన్నగూడెంకి వచ్చింది. ఎప్పుడు 2008లో ఈ పార్టీ టీఆర్ఎస్లో మెర్జ్ కాకముందు, 2007 ఆ ప్రాంతాల్లో. అప్పుడు ఈ చర్చ వచ్చింది. అసలు రామన్నగూడెంకి ఆమెకు సంబంధం ఏంది? మొదటిసారి వచ్చింది ఆమె. ఎన్నడు పుట్టిన తర్వాత ఎన్నడు రాలే ఆమె. ఇక్కడ పుట్టలేదు కూడా. వాళ్ళ అమ్మే చిన్నపిల్ల, ఇక్కడ 2-3 ఏళ్ళ పిల్ల. ఏది ఈ వాళ్ళ అమ్మ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినాడు, ఆ పుట్టింది ఇక్కడ. వాళ్ళ అమ్మ పుట్టింది ఇక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మలు పుట్టింది ఇక్కడ. అయితే ఈ ప్రశ్న అప్పుడు వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు చెప్పినాము. ఆ 2008లో కూడా నన్ను టీవీ ఛానల్ అడిగినాయి. ఆ రోజుల్లో TV9 ఉండే, ఇట్లా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కొన్ని ఉండే. వాళ్ళు అడిగారు, చెప్పాను నేను అప్పుడే, ఆమెది ఇక్కడ కాదు, ఆమె తల్లి ఇక్కడ, వాళ్ళ తాత ఇక్కడ, అంతేగాని ఆమె కాదు అని. కేసీఆర్ది కూడా సందర్భం మొదటిసారి ఎప్పుడైతే శ్రీకాకుళం నుంచి పుకార్లు వచ్చినాయో ఆ రోజుల్లో కూడా నేను చెప్పాను. ఆ రోజుల్లో కూడా మీడియాతో నేను షేర్ చేసుకున్నాను. వాళ్ళ ఇప్పుడు ఆ కుటుంబంలో నాకు ఈ కుటుంబం అంటే గివిళ్ళే కాదు కదా. కేసీఆర్ గారి బాబాయ్ ఉన్నాడు, కేసీఆర్ గారి తాతలు ఉన్నారు, హరీష్ రావు గారి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. వీళ్ళందరూ నాకు సన్నిహితులే. కేవలం ఈ కుటుంబం అంటే నలుగురే కాదు. ఆ కుటుంబంలో 9 మంది అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు నాకు బాగా పరిచయం. ఉమేష్ రావు కానీ, తర్వాత చాలామంది ఉన్నారు కదా, కన్నారావు, ఇప్పుడు రమ్య బ్రదర్, కన్నారావుతో పాటు వంశీ, వాళ్ళ సొంతంగా వాళ్ళ చెల్లెల కొడుకులు ఉన్నారు, వాళ్ళ బావలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు పరిచయం. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి వాళ్ళతో ఉంటున్నాం కాబట్టి. ఎన్నోసార్లు ఈ కుటుంబం గురించి చర్చ వచ్చినప్పుడు వాళ్ళ పూర్వీకులు ఎక్కడ, ఉదయ్ అని ఉన్నాడు, తర్వాత కాంతారావు ఉన్నాడు, వీళ్ళంతా వాళ్ళ ఉంటారు. చందు ఉన్నాడు, టీఆర్ఎస్ ఆఫీస్లో ఉండే. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రులు, వాళ్ళందరూ పరిచయం కాబట్టి 7 తరాల గురించి నేను ఎంక్వైరీ చేశాను. 7 తరాలు ఇక్కడనే. కేసీఆర్ కంటే అంటే పవర్ఫుల్, అంటే కేసీఆర్ కంటే ఆయన వెలమకులంలో ఇంకా పెద్ద నాయకుడు ఉన్నాయా సార్ మీకు తెలుసు? పొలిటికల్గానా? ఎందుకు లేరు? చాలామంది. జేవీ నరసింహరావు గారు ఉండేది, డిప్యూటీ సీఎంగా చేశాడు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ పెద్ద నాయకులు ఉన్నారు. బట్ ఈయన లోపల ఉన్న ఈ అనితర సాధ్యమైన వ్యూహకర్తగా ఎత్తుగడలు, వ్యూహాలు, ఆ కమిట్మెంట్. బక్కపల్సన్ వాడైనా ఉక్కుగుండేవాడని పాట ఉంది కదా. మొత్తానికి ఇప్పుడు వెలమలలో కేసీఆర్, అదే చొక్కారావు గారు ఎంత పెద్ద నాయకుడు. అదే ఇందిరాగాంధీ పక్కనే ఉండేవాడు. వెల్మలలో ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఒకరిద్దరే. కానీ చిరస్థాయిగా ఆయన నిలిచిపోతారు. అంటే తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఈయన వాళ్ళందరినీ అధిగమించిండు. ఆయనకు తెలంగాణ తెచ్చిన పేరు చాలా గొప్పది. యాదగిరి
టెంపుల్ ఎప్పటికి ఉంటుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ వీళ్ళు రిపేర్ చేయకపోయినా కానీ శాశ్వతంగా యాదగిరిగుట్ట ఉంటుంది. ఎప్పటికీ కూడా అంటే ఏ నాయకుడు అయినా కూడా ఇప్పుడు రామ మందిరం కట్టినారు, అదంతా కూడా ఒక ట్రస్ట్ నుంచి వచ్చినాయి. కానీ ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కట్టించిన ఏకైక దేవాలయమా సార్ యాదగిరిగుట్ట? అట్లేం లేదు, చాలా దేవాలయాలకి ఇదివరకు ప్రభుత్వాలు పెట్టినాయి కదా. అట్లేం ప్రభుత్వం ఎండోమెంట్ అనేది ఉంటుంది డిపార్ట్మెంట్. చాలా దేవాలయాలను పునరుద్ధరిస్తారు, కొత్తవి కడతారు. అంటే ఫండ్స్ అంత పెద్ద హెవీ అమౌంట్ 500 కోట్లు కడతారు. తిరుపతి పెట్టలేదా గవర్నమెంట్? చాలా పెట్టింది. ఇప్పుడు పెరిగింది తిరుపతి ఆదాయం, మొదటి నుంచి కాదు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ప్రభుత్వాలే చేసినాయి కదా, రాచరికాలైనా ప్రభుత్వాలే కదా. చేస్తారు, అట్లేం లేదు. ట్రస్ట్ పెట్టి చేస్తారు, నేరుగా కూడా చేస్తారు. చేయకూడదని ఏం లేదు రూల్. మసీదులకు చర్చిలకు కూడా ఇస్తారు. కాబట్టి కేసీఆర్ మీద ఈ ఆరోపణ అయితే కంప్లీట్ నిరాధారం. వాళ్ళ తాత ముత్తాతల కాలంలో కూడా ఇక్కడనే ఉన్నారు, 7 తరాల ముందు కూడా ఇక్కడనే ఉన్నారు. తెలంగాణనే వలసపోవడానికి అక్కడ ఏమున్నదని పోతారు, ఇక్కడ నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు వలసపోవడానికి? వచ్చినా కొన్ని కుటుంబాలు వచ్చి ఉంటాయి, బట్ ఈ కుటుంబం అయితే రాలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.